తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజల బతుకులు ఆగమయ్యాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ నేతలు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తిలో ఉందని, ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత ఆస్తే ఆజ్ జోడో కార్యక్రమం పేరిట మేము గడప గడపకు తిరిగి ఈ రాష్ట్రంలో 9.5 ఏళ్లుగా కేసీఆర్ చేస్తున్న దోపిడీ గురించి వివరిస్తూ ఈ దోపిడీని ఏ విధంగా అరికడతామో, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు ఇస్తామో ప్రజలకు చెప్తా ఉన్నాము. మేము గడప గడపకి వెళ్ళినప్పుడు మహిళలు ఒకటే అడుగుతా ఉన్నారు, రాజకీయ నాయకులు 10 సంవత్సరాలుగా పెద్దవారు అయ్యారు కానీ మాకు ఇస్తాన డబుల్ బెడ్రూమ్ రాలేదని, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని, బియ్యము పప్పులు ఉప్పు దినుసుల ధరలు పెరిగినాయని అనే మాట చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ మాటగా, ప్రియాంక గాంధీ మాటగా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా మహిళలందరికీ కూడా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాము. ఎందుకు నమ్మాలంటే రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే